Hi viewers, welcome to the Banking Theory and Practice course. This is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In this class, we try to learn what are the circumstances to honor and dishonor checks as a payment banker. ఈరోజు క్లాస్లో మనం చెక్కులను ఏ సందర్భాలలో ఆదరించాలి, ఏ సందర్భాలలో అనాదరించాలి, చెక్కులను ఆదరించే సందర్భంలో బ్యాంకరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Okay, let us start the session. As a part of its important functions to be performed by the banker, he has to honor checks of the customers. There are certain various circumstances in which the checks of the customers are to be accepted or honored. బ్యాంకు వారు తమ యొక్క విధుల నిర్వహణలో భాగంగా కస్టమర్సు డిపాజిట్ చేసినటువంటి చెక్కులను హానర్ చేయవలసి ఉంటుంది. సో ఏ సందర్భాలలో చెక్కులను బ్యాంకు వారు హానర్ చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, the first circumstances under which the commercial bank should honor the checks is the banker shall honor his customers' checks to the extent of funds available and in the absence of any legal bar to such payment. సో మొదటి సందర్భం ఏమిటంటే, కస్టమర్ అకౌంట్లో ఫండ్స్ కావలసినంత లభించినప్పుడు, అతని చెల్లింపులు సంబంధించి ఎలాంటి పరిమితులు లేనప్పుడు తప్పనిసరిగా బ్యాంకు వారు కస్టమర్ ఇచ్చినటువంటి చెక్కును తప్పనిసరిగా హానర్ చేయవలసి ఉంటుంది. ఇది మొదటి సందర్భం. నెక్స్ట్, నెంబర్ 2, ద ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ రైటింగ్. Check should be written and the date, the signature, the amount in words, amount in sentences, amount in figures, everything should be clear and there should not be any mistakes in all these aspects. ఒకటి, చెక్కు అనేది తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా ఉండాలి. అందులో ఎలాంటి తప్పులు పొరపాట్లు ఉండకూడదు. తేదీ కానీ, వ్యక్తి పేరు కానీ, లేదా సంతకం కానీ, లేదా అమౌంట్ అంకెలలో, అదేవిధంగా అక్షరాలలో ఎలాంటి తేడా లేకుండా ఉన్నప్పుడు కూడా చెక్కును తప్పనిసరిగా హానర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 3, ద చెక్ మస్ట్ బి an unconditional order to pay. Check means it is an unconditional order. There may not be any conditions to honor checks. Therefore, if the check satisfy all the aspects, then automatically the bank has to honor the check issued by the customer. చెక్ అనేది ఒక అన్కండిషనల్, అంటే కండిషన్స్ లేనటువంటి ఒక ఆర్డర్, బ్యాంకు వారికి ఇచ్చేటువంటి ఆర్డర్, ఆదేశం. కాబట్టి చెక్కు అన్ని అంశాలలో సాటిస్ఫై అయితే, అంటే ఎలాంటి తప్పులు పొరపాట్లు లేనప్పుడు తప్పనిసరిగా బ్యాంకు వారు కస్టమర్ యొక్క చెక్కును ఆదరించవలసి ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 4,
The payee must be certain person or persons. చెక్కులో మనం ఎవరి పేరుతో అయితే జారీ చేస్తామో ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా తప్పులు లేకుండా లేదా వ్యక్తుల పేర్లు తప్పనిసరిగా ఖచ్చితంగా అనేది ఉండాలి. ఎవరికి చెల్లించాలి అనేది. వితౌట్ ది నేమ్ ఆఫ్ ది పేయీ ది బ్యాంక్ కెనాట్ పే ఆర్ కెనాట్ హానర్ ది చెక్. దెర్ఫోర్ ద పేయీ మస్ట్ బి సర్టన్ పర్సన్ ఆర్ పర్సన్స్. ఒక వ్యక్తి క్లియర్గా ది నేమ్ ఆఫ్ ది పర్సన్ టు హూమ్ ద పేమెంట్ ఈజ్ టు బి మేడ్ ఈజ్ క్లియర్ ఇన్ చెక్. చెక్కులో వ్యక్తి పేరు రాసే సందర్భంలో ఖచ్చితమైనటువంటి పేరు అంటే యాజ్ పర్ ది రికార్డ్స్ దట్ షుడ్ బి క్లియర్. నెక్స్ట్ నెంబర్ 5, the check should bear the signature of the drawer. The check should have the signature of the drawer. That signature should be tallied with the specimen signature of the bank. సో చెక్కు మీద చెక్కు జారీ చేసేటువంటి వ్యక్తి యొక్క సంతకం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ సంతకం బ్యాంకు వారి రికార్డులతో సరిపోయే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే బ్యాంకు వారు చెక్కును ఆదరించవలసి ఉంటుంది. నెంబర్ 6, it should be payable to bearer or order. So check may be payable to the bearer or order. అంటే చెక్ అనేది ఆ చెక్కును తీసుకొని వచ్చిన వ్యక్తికి కానీ లేదా కస్టమర్ చెప్పినటువంటి వ్యక్తికి కానీ చెల్లించవలసి ఉంటుంది తప్పనిసరిగా. అన్క్రాస్డ్ చెక్ అయితే బేరర్కు చెల్లించవచ్చు. క్రాస్డ్ చెక్ అయితే ఖచ్చితంగా ఎవరి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ వ్యక్తికి చెల్లించాలి. నెక్స్ట్ నెంబర్ 7, there shall be a demand made to the banker for its payment. It's not just enough to issue the check to the payee. The payee should demand the banker for making payment. Unless there is a demand from the customer or the payee, the banker cannot make payment. అంటే కస్టమర్ దగ్గర నుంచి చెక్కు ఎవరైతే బ్యాంకులో ప్రొడ్యూస్ చేస్తున్నారో అతను దాని మీద చెల్లింపుకై డిమాండ్ చేయాలి. అంటే అతను బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని డిమాండ్ చేసినట్లు గుర్తు అన్నమాట. కాబట్టి అతను చెక్కు తీసుకొని తన దగ్గర పెట్టుకొని బ్యాంకుకు వెళ్ళకుండా డిమాండ్ చేయనట్లయితే ది బ్యాంక్ కెనాట్ పే ది చెక్ అమౌంట్. అతను బ్యాంకుకు వెళ్ళి అడిగి తీసుకోవాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కస్టమర్. అలా బ్యాంకుకు వెళ్ళకుండా చెక్కు తన జోబులోనే పెట్టుకొని లేదా తన వద్దనే ఉంచుకొని బ్యాంకు వారు చెల్లించమంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. నెక్స్ట్ నెంబర్ 8, the check must be in order in all respects. Check should satisfy all the formalities and correct formalities in all aspects. That is a date, name of the drawer, signature of the name of the payee, signature of the drawer, amount in figures, amount in words, and everything in the format. Everything should be clear, everything should be in order. Unless it is in order, the bank cannot pay or cannot honor the checks. Okay. So in this way banker has to honor the checks in all the above conditions or on all the circumstances. While honoring the checks, the bank should take certain precautions.
బ్యాంకు చెక్కులను ఆదరించే సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఒకటి, ఫామ్ ఆఫ్ ది చెక్. చెక్కు యొక్క ఫామ్ అనేది నిర్ణీతమైనటువంటి ఫామ్లో ఉండాలి, నిర్ణీతమైన నమూనాలో ఉండాలి. దీనికి అన్ని బ్యాంకులలో ఒకే రకమైన నమూనా ఉండకపోవచ్చు. దెర్ మే నాట్ బి సేమ్ ప్రొఫార్మా ఫర్ ఆల్ ది బ్యాంక్స్, బట్ సర్టన్ మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ చెక్. అన్లెస్ ద చెక్ ఈజ్ హ్యావింగ్ సర్టన్ మినిమమ్ ఫార్మాట్స్, ది బ్యాంక్ కెనాట్ హానర్ ది చెక్. నెక్స్ట్ నెంబర్ 2, ఓపెన్ ఆర్ క్రాస్డ్ చెక్. చెక్కు ఓపెన్ చెక్ అయినా కావచ్చు లేదా క్రాస్డ్ చెక్ అయినా కావచ్చు. సో ఓపెన్ చెక్ అయినట్లయితే బ్యాంకు వారికి ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారికే చెల్లింపు చేయడం జరుగుతుంది, బికాస్ ఇట్ ఈస్ అన్క్రాస్డ్ చెక్. బట్ ఇన్ కేస్ ఆఫ్ క్రాస్డ్ చెక్, ది క్రాస్డ్ చెక్ కెనాట్ బి paid or cannot be paid at the counter. It is to be credited in the account of the concerned person. Next, number 3, date of check. Post dated check or stale check. The date of check should be clear. A post dated check cannot be honored before that particular date, and a check which is having the old date should be carefully verified whether the date is in the force or not. Therefore the date should be verified by the banker while హానరింగ్ ది చెక్. సో డేట్ అనేది తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటే భవిష్యత్తు డేట్ వేసి ఈరోజే హానర్ చేయకూడదు భవిష్యత్తు డేట్ వేసినటువంటి చెక్కును. అదేవిధంగా పాత డేట్తో వచ్చినటువంటి చెక్కు దాని యొక్క కాలపరిమితి ఎంత అనేది ఖచ్చితంగా ఆ కాలపరిమితి లోపల ఉంటేనే దాన్ని ఆదరించాలి. నెంబర్ 4, amount of the check. The amount of the check is to be verified carefully whether the amount in figures and amount in words both should be tallied and there should not be any mistake in words or in figures. సో చెక్కు మీద మొత్తం అనేది ఖచ్చితంగా వర్డ్స్లోను అంకెలలోను రెండింటిలోనూ ఒకే విధంగా ఉండాలి. అలా ఒకే విధంగా లేకపోతే దాన్ని చెక్కును ఆదరించడానికి వీల్లేదు. నెంబర్ 5, ఫండ్స్ ఆఫ్ ది కస్టమర్. సో చెక్ అనేది unless there are sufficient funds that are available in the customer's account, the bank cannot honor the check. Therefore the banker should satisfy that the customer is having sufficient fund in his account. సో కస్టమర్ అకౌంట్లో చెక్కు యొక్క మొత్తము లేకపోతే అప్పుడు బ్యాంకు వారు దాన్ని ఆదరించడానికి వీల్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు పేమెంట్ చేయకూడదు బ్యాంకు వారు. నెక్స్ట్ నెంబర్ 6, ప్రికాషన్ రిగార్డింగ్ మెటీరియల్ ఆల్టరేషన్. సో certain precautions are to be made or certain precautions are to be taken by the banker if there are any alterations in the check, either in the date or in the amount or in any other. సో చెక్కులో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే దాన్ని చాలా జాగ్రత్తగా బ్యాంకు వారు ఆ మార్పులు చేసిన చోట కస్టమర్ సంతకం చేశాడా లేదా అనేది వెరిఫై చేయాలి.
unless there is a signature or unless there is a initial by the customer at the place of alteration, it cannot be honored. Next, number 7, drawer's signature. Unless there is a signature of the drawer, the check cannot be honored by the banker. And not only the signature, that signature should be tallied with the bank రికార్డ్స్. సో చెక్కు రాసిన వ్యక్తి యొక్క సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా సిగ్నేచర్ ఉండడమే కాకుండా ఆ సిగ్నేచరు బ్యాంకు వారి రికార్డుల ప్రకారము ఖచ్చితంగా సరిపోల్చి చూసుకోవాల్సినటువంటి బాధ్యత బ్యాంకు వారికి ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 8, mutilated checks. Mutilated checks may not be honored by the banker. That means the check should not be mutilated too much. If it is too much mutilated, then the banker should not honor the check. అంటే పూర్తిగా నలిగిపోయినటువంటి చెక్కును బ్యాంకు వారు హానర్ చేయకపోవచ్చు. కాబట్టి పూర్తిగా నలిగిపోయిన చెక్కును లేదా చిరిగిపోయిన చెక్కును బ్యాంకు వారు ఆదరించకూడదు. నెక్స్ట్, నెంబర్ 9, బ్యాంకింగ్ అవర్స్. The checks should be presented at the bank counter at the time of banking hours. It should not be presented in the bank out of banking hours. చెక్ అనేది తప్పనిసరిగా బ్యాంకింగ్ అవర్స్లోనే బ్యాంకులో దాఖలు పరచాలి. అప్పుడే బ్యాంకు వారు చెల్లింపు చేయాలి. బ్యాంక్ అవర్స్లో కాకుండా బ్యాంక్ అవర్స్ పూర్తయిన తర్వాత చెక్కులు దాఖలు పరిచినట్లయితే దాన్ని హానర్ చేయకూడదు. నెంబర్ 10, ది బ్రాంచ్ అండ్ ది బ్యాలెన్స్. ది బ్రాంచ్ అండ్ ది బ్యాలెన్స్ అంటే విచ్ మీన్స్ ద చెక్ మే బి ఇష్యూడ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ డిఫరెంట్ ప్లేస్ ఆర్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది కస్టమర్ మే బి ఇన్ సమ్ అదర్ బ్రాంచ్. సో ఇన్ దట్ కేస్ the bank should satisfy whether the branch is having sufficient balance of the customer or not. అంటే కస్టమర్ ఒక బ్రాంచ్లో ఉన్నప్పుడు వేరొక బ్రాంచ్లో అతని యొక్క అకౌంట్ ఉన్నప్పుడు ఈ బ్రాంచ్ నుంచి ఆ చెక్కును ఆదరించడానికి చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి అతని సొమ్ము ఉందా లేదా అనేది కనుక్కొని దాన్ని ఆదరించడం మంచిది. నెక్స్ట్, నెంబర్ 11, స్క్రూటినీ ఆఫ్ ఎండార్స్మెంట్స్. సో ఎండార్స్మెంట్ ఈజ్ ఎ కామన్ థింగ్ ఇన్ కేస్ ఆఫ్ చెక్. ఇఫ్ ద కస్టమర్ ఎండార్సెస్ ది చెక్, దట్ ఎండార్స్మెంట్ షుడ్ బి అక్నాలెడ్జ్డ్ బై ది కస్టమర్. సో కాబట్టి కస్టమర్ చెక్కును ఇతరుల పేరుతో ఎండార్స్ చేసినప్పుడు అక్కడ కస్టమర్ యొక్క ఎండార్స్మెంట్ దగ్గర సంతకం ఉన్నదా లేదా అనేది వెరిఫై చేసి బ్యాంకు వారు దాన్ని ఆదరించాలి. నెక్స్ట్, నెంబర్ 12, మెటీరియల్ ఆల్టరేషన్స్ మస్ట్ బి కన్ఫర్మ్డ్ బై ది డ్రాయర్. అన్లెస్ దెర్ ఇస్ అ కన్ఫర్మేషన్ విత్ హిజ్ initial or signature by the customer, the check may not be honored. అంటే చెక్కులో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే, కొట్టివేతలు ఉన్నట్లయితే అక్కడ కస్టమర్ యొక్క సిగ్నేచరు తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే దాన్ని ఆదరించకపోవడమే మంచిది. సో ఈ విధంగా కొన్ని ప్రికాషన్స్ అనేవి బ్యాంకు తప్పనిసరిగా తీసుకోవాలి చెక్కులను ఆదరించే సందర్భంలో. అదేవిధంగా ఏ ఏ సందర్భాలలో చెక్కులను బ్యాంకు వారు అనాదరించవచ్చు? వాట్ ఆర్ ద డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ది బ్యాంకర్
can dishonor the checks of the customers. Number 1, when the balance to the credit of customer is insufficient to meet the check. It is the situation where the balance of the customer is not sufficient enough to pay the amount mentioned in the check. So in that circumstances, the bank dishonor the check. అంటే చెక్ యొక్క మొత్తం కంటే కస్టమర్ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకు వారు ఆ చెక్కును నిరాదరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, when the funds are not properly applicable to the payment of a check, that is purpose difference. That means if the account of the customer is for certain purpose or specific purpose, if the check is issued for different purpose which is not the purpose made for which the account has been opened, in that circumstances also the bank may dishonor the checks. అంటే బ్యాంకులో ఖాతా ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో ఆ ఉద్దేశం కోసం కాకుండా ఇతర ఉద్దేశాల కోసం చెక్కులు జారీ చేసినప్పుడు కూడా బ్యాంకు వారు ఆ చెక్కును డిజానర్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, countermanding of payment, notice to stop payment. If there is a notice from the customer while making payment to stop the payment of a particular check, then the banker should not honor that particular check. That means if the bank receive any notice, either oral or written, from the customer to stop the payment on a particular check, in that circumstances also the check should not be honored. సో మనకు కస్టమర్ దగ్గర నుంచి చెక్కు వచ్చిన తర్వాత ఆ చెక్కును చెల్లింపు చేయవద్దని కస్టమర్ నుంచి బ్యాంకు వారికి ఆదేశాలు వచ్చినట్లయితే లేదా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లయితే అలాంటి సందర్భంలో కూడా ఆ చెక్కును అనాదరించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 4, defect in the title of the person presenting. If the title of the person who is presenting the check is defect or he is not authorized person, then in that circumstances also the banker should not honor the check. That means he has to verify whether the person is authorized or not. సో అంటే ఆ చెక్కును తీసుకొని వచ్చిన వ్యక్తి మనకు ఒక ఆథెంటికేటెడ్ కాకపోతే ఆ విషయం తెలిసినప్పుడు బ్యాంకు వారు తప్పనిసరిగా ఆ చెక్కును డిజానర్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 5, notice of customer's death. If the bank know the death of the customer, the check issued by the customer who has died recently should not be honored by the banker. అంటే ఒక చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి చెక్కు బ్యాంకుకు వచ్చినప్పుడు దాన్ని బ్యాంకు వారు ఆదరించకూడదు. దట్ ఇస్ అనదర్. నెక్స్ట్ నెంబర్ 6, insolvency of a customer of winding up of a company. Insolvency of the customer. If the customer is insolvent, then if the banker knows that a particular information about the insolvency of the customer, in that case also the bank should not honor the check. అంటే కస్టమర్ దివాలా తీశాడనే సమాచారం బ్యాంకు వారికి తెలిసినప్పుడు అలాంటి వ్యక్తి జారీ చేసినటువంటి చెక్కులను కూడా బ్యాంకు వారు అనాదరించవలెను. నెక్స్ట్ నెంబర్ 7, insanity ఆఫ్ ఏ కస్టమర్. సో ఇఫ్ ద కస్టమర్ is not having proper mind or insanity or the mental position of the customer is not genuine or is not
like a normal. In that circumstances also the bank may dishonor the check. అంటే చెక్కు జారీ చేసినటువంటి వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి సరిగా లేదని బ్యాంక్ వారికి తెలిసినప్పుడు కూడా ఈ చెక్కులను అనాదరించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 8, garnishee or other order. If any order received by the banker from the court stating that the payment on a particular check should be stopped by the court, then in that circumstances also the bank should not honor the check. కోర్టు ద్వారా బ్యాంకు వారికి ఏదైనా చెక్కులను చెల్లింపు ఆపమని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా మనకు బ్యాంకు వారు తప్పనిసరిగా ఆ ఆదేశానుసారం చెక్కులను నిరాదరించవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్. సో నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్, if the customer is having assignment on the credit balance of his account, in that circumstances also the bank should stop the payment on that particular check. సో క్రెడిట్ బ్యాలెన్స్లో మనకు ఏదైనా అసైన్మెంట్ ఉన్నట్లయితే, అంటే దాని మీద చేయవలసినటువంటి చెల్లింపులు ఆల్రెడీ ఇంతకుముందు జారీ చేసిన చెక్కులకు చెల్లింపు చేసినట్లయితే అలాంటి సందర్భంలో కూడా మనకు ఆ చెక్కును నిరాదరించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 10, నాలెడ్జ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నాలెడ్జ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇఫ్ ద కస్టమర్ breach the trust or the contract of a trust, then in that circumstances also the bank may dishonor the check. అంటే కస్టమర్ ఒక ట్రస్ట్ యొక్క వ్యక్తి అయినప్పుడు ఆ ట్రస్ట్ యొక్క నమ్మకాన్ని కస్టమర్ పొందలేనప్పుడు కూడా మనకు అలాంటి దాని మీద మనకు బ్యాంకు వారు చెల్లింపు చేయడం జరగదు. సో ఈ విధంగా మనకు చెక్కులను ఏ సందర్భాల్లో మనం బ్యాంకు వారు ఆదరిస్తారు, చెక్కులను ఆదరించే సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకొని చెక్కులను ఆదరించాలి. అదేవిధంగా అనాదరించాలనుకున్నప్పుడు కూడా బ్యాంకు చాలా జాగ్రత్తగా దాన్ని అనాదరణ అనేది వివిధ సందర్భాలలో చేయవలసి ఉంటుంది. ఇది ఈనాటి పేమెంట్ బ్యాంకర్ సర్కమ్స్టాన్సెస్ టు హానర్ అండ్ డిజానర్ చెక్స్ అనేటువంటి టాపిక్ మీద మనము తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.